హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద విద్యార్థి సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ లైవ్ లో అందిస్తారు. సో ఉదయ్ కిరణ్, దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఏ విధంగా కొనసాగుతుంది నాయకుల ఆందోళన? ఎస్ సుధా, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై వెంటనే విడుదల చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో కూడా ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున కూడా సత్యాగ్రహ దీక్ష కూడా చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షకు వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు కూడా తరలి వచ్చారు. ఈరోజు ఏదైతే విద్యా సంస్థల బంద్ నేపథ్యంలో కూడా ఈ పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి వారి సమస్యలను కూడా ప్రభుత్వానికి వివరించేలా కూడా ఇక్కడ గలం విప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న చెప్పండి, విద్యార్థులకు సంబంధించిన సమస్యల పట్ల ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సత్యాగ్రహ దీక్షకు ఎవరెవరు మద్దతులు? ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ నేతృత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పాద పద్ధతిలో కొనసాగించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ కృష్ణ ఏమడుగుతున్నాడు, పేద విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతోని ఇలా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పాత పద్ధతిలో కొనసాగించాలన్నాడు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు కట్టాలి, అదేవిధంగా గురుకుల పాఠశాలకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు చదువుకొని ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఇంజనీర్, ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ అవుతే వాళ్ళ కుటుంబాలకు గౌరవం పెరుగుతుంది అని చెప్పి 2008లో ఆర్ కృష్ణయ్య గారు నిరాహార దీక్ష చేసి వైఎస్ రాజశేఖర రెడ్డితో పెట్టించినటువంటి రియంబర్స్మెంట్ ఇలా 3 సంవత్సరాలు నిండింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి. ఇప్పటి వరకు కూడా ₹1 రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన విడుదల చేయలేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 50,000 పోస్టులు భర్తీ చేస్తే ఇలా ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల విషయంలో ఎక్కడికక్కడ వచ్చింది. నిరుద్యోగులు విద్యార్థులు ఏకమై ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఓడ దాటిన తర్వాత పోరబోడి మళ్ళీ అనే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఎక్కడికక్కడ తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తుంది. బిడ్డ ఖబర్దార్, రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మీ దగ్గరనే ఉంది. విద్యార్థులు ఏమడుగుతున్నారు, మాకు పాత పద్ధతిలో రియంబర్స్మెంట్ ఏమని అడుగుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇలా జీవో నెంబర్ 9 రద్దు చేయాలంటున్నారు. కాబట్టి రెవెన్యూ రికవరీ యాక్ట్ రద్దు చేసి విద్యార్థులకు పాత పద్ధతిలో ఇవ్వకపోతే మీ భర్తం పెట్టడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తున్నాం. చెప్పండి, అదే విద్యార్థులకు సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వంపై పోరుబాట పడుతున్నందుకు కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. దీన్ని ఎట్లా ఖండిస్తారు? ప్రభుత్వం స్పందించకుండా విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయలేదని చెప్పి ఈరోజు సత్యాగ్రహ దీక్షకు టైగర్ ఆర్ కృష్ణ కూర్చోవడం జరిగింది. మరి వేలాది మంది పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ చేరుకొని ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తాం. ఈ ప్రభుత్వ నాయకులు తక్షణమే విద్యార్థులు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి. పాత పద్ధతిలోనే ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ కొనసాగించాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి. 33 నెలలు గడిచిన విద్యాశాఖ మంత్రి లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ఈ అసమర్థత ప్రభుత్వం, ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం. అందుకనే కూలదోస్తామని చెప్పి హెచ్చరిస్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి లేకుండా ఈ ప్రభుత్వం మన ఆటలాడుతుంది. కావాలనే విద్యార్థులు కాలయాపన గురి చేస్తుంది. అతి త్వరలోనే సెక్రటరియట్ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది విద్యార్థి నాయకులు ఉన్నారు. చెప్పండి, అంటే విద్యార్థులకు సంబంధించి ఏమంటున్నారు అసలు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకుంటే రేవంత్ రెడ్డి ఊర్చలేడు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇంజనీరింగ్లు చేస్తే ఊర్చలేడు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎంబీఏలు చేస్తే ఊరవట్లేదు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు తక్షణమే 8,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. రాష్ట్రంలో 2 ఏళ్ళు అవుతుంది. పీకనీకున్నవా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలా? నువ్వు 8 కోట్లు 2 ఏళ్ళు అవుతుంది, ఏం మాట్లాడుతున్నావా? ఇప్పటికే ఓయూ నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వచ్చారు. ఓయూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు అంటే అమ్మాయిలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాకు సత్యాగ్రహ దీక్షకు తరలి వచ్చారు. అసలు ఏమంటున్నారు? ఓయూలో ఏం జరుగుతుంది? ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి వచ్చి 3 సార్లు వచ్చిండు. 1000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పిండు. ఇప్పటి వరకు పత్త లేదు, జాడ లేదు, రూపాయి లేదు, ఉసురు లేదు, కసురు లేదు. మరి రేవంత్ రెడ్డి ఏం బిగినీకి వచ్చినావు క్యాంపస్కి? మీకు బుద్ధి చూపిర్రు. ఒక్కసారి నీ బుద్ధిని ఆడబట్టిరు మా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. రెండోసారి నిన్ను తరిమి కొట్టినాం.
మరి ఏం ముఖం పెట్టుకొని యూనివర్సిటీకి వచ్చినామని చెప్పి అడుగుతున్నాం. 1000 కోట్లు నిధులు అన్నాం, ఒక్క రూపాయి లేదు. అక్కడ ఉన్న హాస్టల్స్కి సౌలతులు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. మా విద్యార్థులు ఎంతో ఆవేదన పడుతున్నారు. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పక్షాన క్యాబినెట్ ఏర్పాటు చేయాలి. విద్యార్థుల పక్షాన 16 మంది ఎంపీలతోని పార్లమెంట్ లో మాట్లాడాలి. లేకపోతే నువ్వు మొగనిగా చక్కగా నిరూపాయి. ఇప్పటికే గురుకుల పాఠశాలకు సంబంధించిన అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు గురుకుల పాఠశాలలో ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రం ఈరోజు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉందంటే దానికి ప్రధానమైన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తూ ఉంది. కానీ మా పేద విద్యార్థులకైనా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలకు న్యాయం చేయకుండా గురుకులాలలో ఉన్న విద్యార్థులకు కనీసం తినడానికి ఈరోజు తిండి లేకపోవడం, అదేవిధంగా ఉండడానికి సరైన అకామిడేషన్ లేకపోవడం వల్ల గురుకులాలు నీరు గారుతూ ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో ప్రధానమైన అంశంగా విద్యను తీసుకున్నప్పటికీ ఈరోజు విద్యను మాత్రం నిర్వీర్యం చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, గురుకులాలను నిర్వీర్యం చేసి విద్యార్థులను విడిచిపెడితే మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం మనతో పాటు ఆర్ కృష్ణతో పాటు అటు బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు తరలి వస్తున్న దీంతో పాటు ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణ ఉన్నారు. వారి మాటల్లో అన్న చెప్పండి, అంటే ఫీజులకు సంబంధించి ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఫీజుల బకాయిలు 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా జియో ఫీజుల స్కీమ్ ఎత్తివేయాలనే కుట్రలను ప్రభుత్వం బంద్ చేసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే ఈరోజు ఈ పెద్ద ఎత్తున సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు, వేలాది మంది, ఇప్పటికో 30,000 మంది తండోపతండాలు కదిలి వస్తున్నారు. ఇది ప్రభుత్వం మీద ఉన్న 30,000 మంది వచ్చినట్టు అర్థం ఏంటిది? విద్యార్థులు ఈరోజు బంద్ ఉన్నది. బంద్ ఉంటే కూడా కాలేజీలు బంద్ ఇస్తే కూడా విద్యార్థులు స్వచ్ఛందంగా ఊరేగింపులుగా చేసుకుంటూ వచ్చింది మీరు చూశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పండి. అంటే విద్యార్థులకు సంబంధించిన ఈరోజు సత్యాగ్రహ దీక్షలో మీరు చేపట్టారు, ఎట్లా సమస్యలకు సంబంధించి? మనతో పాటు బీసీ సంఘాల నాయకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకున్నారు. సత్యాగ్రహ దీక్షకు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు తరలి వచ్చారు. ఎలాంటి సమస్యలపై ప్రభుత్వం పోరాట సత్యాగ్రహ దీక్షకు రావడమే కారణం అంటే ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అవుతుందో స్కీమ్ ఎత్తేయాలని తెలంగాణ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ఈ తెలంగాణ స్కీమ్ ఎత్తేస్తే ప్రభుత్వాన్ని ఖబర్దారు హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే స్కీమ్ ఉందో పెద్దలు ఆర్ కృష్ణ గారు అనేక సంవత్సరాలు పోరాడి ఈ తెలంగాణ ప్రాంతంలో బీసీలు ఎస్సీలు చదువుకోవాలని, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గొల్లలు కురుమలు రథకులు నాయ బ్రహ్మలు వడ్డరులు ముదిరాజులు సబ్బండ కూడా చదువుకోవాలని చెప్పేసి కృష్ణ గారు పోరాటం చేసి స్కీమ్ పెట్టిస్తే ఆ స్కీమ్ ఎత్తేస్తే కుట్ర జరుగుతుంది. అంటే బీసీలను పరోక్షంగా రాజకీయంగా అణచివేడి కుట్ర చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్ సవాల్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అంటే ఇచ్చుకో పుచ్చుకో దంచుకో దాచుకోవాలి కాదు, ప్రజాపాలన ప్రజలను మోసం చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఈ స్కీమ్ ఉందో పాత పద్ధతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు సత్యాగ్రహ దీక్షకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే ఈ సత్యాగ్రహ దీక్షకు ఎంతమంది వచ్చారు? మగిల సతీష్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు వేలాది మంది ఈరోజు ఆర్ కృష్ణ గారి దీక్షకు మద్దతుగా విద్యార్థులు తరలి రావడం జరిగింది. జిల్లాల నుంచి 33 జిల్లాల నుంచి తరలి రావడం జరిగింది. ఈరోజు 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యనిక ముఖ్యమంత్రికి సిగ్గులజ్జలేదా అని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రికి నువ్వు 4 లక్షల కోట్ల అప్పులు తెస్తావు, కానీ ఏడికెళ్ళి తెచ్చినావు బిడ్డ? మేము కట్టే శిస్తుల నుంచే 4 లక్షల కోట్లు తెచ్చినావు. కానీ మీ అన్నదమ్ములు కబ్జాలు చేయనికనేమో నైట్కు 10,000 ఎకరాలు కబ్జాలు చేస్తారు ఎక్కడికక్కడ. మీరు ఎక్కడికక్కడ మూసీ కోసానికి 150 కోట్లకు కేటాయిస్తారు. కానీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చదువుకోనిక ఒక 10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దగ్గర లేవని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి, ముఖ్యమంత్రి నువ్వు కనుక ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే దశల వారీగా ఇంతకు ఇవాళ ఆరంభం మాత్రమే కృష్ణ గారు, వీలైతే కృష్ణ గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగుతారు. మేమందరం విద్యార్థులం, నీ సెక్రటరేట్ కాదు నీ ఇల్లును కూడా ముట్టడిస్తామని ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఉస్మానియా నుంచి కావచ్చు, అటు వివిధ క్యాంపస్ల నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా తరలి వచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు ఉస్మానియా నుంచి కూడా పిహెచ్డి విద్యార్థులు కూడా తరలి వచ్చారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సత్యాగ్రహ దీక్షకు ప్రతి
అన్ని సంఘాల నుంచి కూడా పూర్తి మద్దతు లభిస్తూ ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే వేలాది మంది విద్యార్థులు ఇక్కడ సత్యాగ్రహ దీక్షలో పాల్గొని వారి సమస్యలు కూడా చెప్పుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మహిళలతో పాటు మహిళలు కూడా మహిళా సంఘాల నాయకులు కావచ్చు, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చి ఈ సంఘాలకు కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ స్టేజ్ పై చూసుకోవచ్చు అనేక మంది కూడా ఈ మద్దతు కార్యక్రమానికి కూడా తరలి వచ్చారు. దీనికి సంబంధించిన ఇప్పటికే అనేక మంది ఈ సత్యాగ్రహ దీక్షకు కూడా తరలి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ మహిళలందరూ కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మహిళా నాయకులు కావచ్చు, అటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా స్టేజ్ పై కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం కొంతమంది మహిళలను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి ఈ సత్యాగ్రహ దీక్షకు మీ మద్దతు ఎలా ఉండదు? 8,000 కోట్లు గవర్నమెంట్ విడుదల చేసినప్పుడు 14 లక్షల మంది విద్యార్థులకు అన్ని విధాల భవిష్యత్ ముందుకు వెళుతుంది. అట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇలా చేయటం అనేది సమంజసం కాదు. దీన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తూ, లేదంటే కృష్ణయ్య గారు అన్నది 3 అక్షరాలు కాదు, మహాశక్తి. బీసీ నాయకులందరూ, బీసీ సంఘాలు యావత్ కూడా అతని వెనక ఉన్నాయన్నది ప్రభుత్వం గుర్తించి విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహిళలకు చూసుకున్నట్లయితే బీసీలకు సంబంధించిన అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా ఈ సత్యాగ్రహ దీక్ష కూడా అన్ని డిపార్ట్మెంట్ల మద్దతు కూడా లభించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. పూర్తిగా ప్రభుత్వం ఈ పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు స్టూడియో.